నటీనటులకు ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. కొందరు లో ప్రొఫైల్ ను మెయింటైన్ చేస్తే మరొకరు హై ప్రొఫైల్ ను మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక చాలా మంది హంగులు ఆర్భాటాలు చేస్తుంటారు. మరి అలాంటి వారిలో నటి సాయి పల్లవి ఏ కోవకు చెందుతుందో చూద్దాం. ఈమె సహజత్వానికి ప్రాముఖ్యత ఇస్తారనేది అందరికీ తెలిసిందే. అదే సాయి పల్లవి కెరియర్ కు ప్లస్ అయిందేమో. ప్రేమం అనే మలయాళ చిత్రంతో కథానాయిక ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంలోని పక్కింటి అమ్మాయి ఇమేజ్ ను సొంతం చేసుకున్న తమిళ భామ ఈమె. ఈ చిత్రం సాయి పల్లవిని సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ ను చేసిందనే చెప్పాలి. ఆ తర్వాత తెలుగులో ఈమె నటించిన చిత్రాలు 90% పైగా సక్సెస్ అయ్యాయి. తమిళంలోనూ మంచి పేరు తెచ్చుకుంది. కాగా తాజాగా తెలుగులో నటుడు నాగ చైతన్య సరసన నటిస్తున్న తండేల్ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ఇకపోతే తమిళంలో శివకార్తికేయన్కు జంటగా నటించిన అమరన్ చిత్రం సంచలన విషయాన్ని సాధించడంతో పాటు సాయి పల్లవి నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి. కాగా తాజాగా రామాయణం చిత్రం ద్వారా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మంచి కథ అయితేనే నటించడానికి అంగీకరిస్తున్న సాయి పల్లవి ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ ప్రతి వారికి నచ్చేవి నచ్చని విషయాలు ఉండటం సహజమని చెప్పింది. కొన్ని భయాలు కూడా మనల్ని వెంటాడుతాయని అంది. తనకు ఫోటోలు తీయటం అసలు నచ్చదని చెప్పింది. బయటకు వెళ్లినప్పుడు కొందరు సడన్ గా సెల్ ఫోన్ లో తన ఫోటోలు తీస్తుంటారని, అలాంటివి తనకు నచ్చవని చెప్పింది. అలాంటప్పుడు తాను చెట్టునో సుందరమైన భవనాన్నో కాదని జీవం ఉన్న మనిషిని కదా అని అనిపిస్తుందంటారు. మిమ్మల్ని ఒక్క ఫోటో తీసుకోవచ్చని అడిగి తీసుకుంటే ఎంత బాగుంటుందని పేర్కొంది. తన చుట్టూ చాలా మంది ఉన్నప్పుడు లేదా అందరూ తన్నే చూస్తున్నప్పుడు కొంచెం భయంగాను కొంచెం బిడియంగాను ఉంటుందని చెప్పింది. అదేవిధంగా తనను అభినందించినా అలానే ఉంటుందని, వెంటనే 1, 2, 3 అని అంకెలు లెక్క పెట్టుకుంటానని చెప్పింది. అంతేకాదు హద్దులు మీరిన ఆలోచనలు చేస్తానని అన్నది. ఈ అలవాటును మానుకోవడానికి నిత్యం ధ్యానం చేస్తున్నానని, ఇకపోతే తాను చాలా తక్కువ స్థాయిలో మేకప్ ను వేసుకుని సాంప్రదాయబద్ధంగా ఉండాలని ఆశిస్తానని నటి సాయి పల్లవి చెప్పుకొచ్చింది.